వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. భారత్‌లో క్రిస్టియన్ దేశం ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు అదే సీక్రెట్ మిషన్ నడుస్తోంది అమెరికా సైడ్ నుంచి. ఇండియాలోనంట నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 7 సిస్టర్స్ అక్కడి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసి, ఒక సివిల్ వార్ క్రియేట్ చేసి, ఇండియాలో ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా బతికే వాళ్ళని ఎగదోసి, డిస్టర్బ్ చేసి, సెపరేట్ క్రిస్టియన్స్‌కి దేశాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అమెరికా కుయుక్తులు పన్నుతుందంట. అంటే అమెరికా అనుకుంటే అయిపోద్దా? సెపరేట్ దేశం అవుద్దా? ఒక్కానించి ఖలిస్తాన్ మాకు సెపరేట్ దేశం కావాలి పంజాబ్ అని చెప్పి అమెరికా, కెనడా బేసిక్‌గానే, బ్రిటన్ బేసిక్‌గానే ఈ గొడవలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు వేరే దేశంలో ఉండి భరతమాతను చీల్చాలని చూస్తున్నారు. ఒకాంచి పాకిస్తాన్ కశ్మీర్ సెపరేట్‌గా కావాలి, లేదంటే పాకిస్తాన్‌లో కలవాలి అని. ఇండియాలో కలవాలని మనం అనుకుంటున్నాం. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇండియా అంత శాంతి కాముక దేశమా? అంత ఒబిడియంటా? అంత మంచితనం ఉన్న దేశమా? మరీ అంత మెతక దేశమా? ఎవడు పడితే వాడొచ్చి భారతదేశాన్ని చీల్చేస్తాం. ఏ దేశం పడితే ఆ దేశాన్ని తయారు చేస్తాం అని అనుకోవడానికి అని ఆశ్చర్యంగా ఉంది. ఇందులో దరిద్రమైన విషయం ఏంటంటే అమెరికా. అమెరికా సివిల్ వార్స్ క్రియేట్ చేసి ప్రభుత్వాలను కూలదోస్తుందా? చేసిందా? అది మీకే తెలుసు. ఎన్ని చేసిందో, ఎలా చేసిందో మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఏం చేసింది? రీసెంట్‌గా ఎవరైతే వెనుజులా మదురో ఉన్నాడో, వెనుజులా అంటే సౌత్ అమెరికాలో, అతను ఆయిల్ ఫీల్డ్స్ మీద కన్నేసి, అతను అమెరికా చెప్పు చేతుల్లో లేడని, ఆయన ఆళ్ళ డైరెక్షన్‌లో లేడని, పెంటగాన్‌కి అనుకూలంగా లేడని, సీఏఏకి అనుకూలంగా లేడని, వైట్ హౌస్ ప్రెసిడెంట్‌కి కోఆపరేటివ్‌గా, ఒబీడియంట్‌గా లేడని చెప్పేసి అతను ఎత్తుకొని పోయారు. అక్కడ ఆగమాగం చేసి వేరే ఆళ్ళకి అనుకూలమైన లీడర్‌ని పెట్టారు. బంగ్లాదేశ్‌లో హసీనాని తీసేశారు. యూనుస్‌ని పెట్టారు. ఒక ముసలోడిని పెట్టారక్కడ. నెక్స్ట్ మీరు పాకిస్తాన్‌కెళ్తే ఇమ్రాన్ ఖాన్ తీసేసి షాబాజ్ షరీఫ్‌ని పెట్టారు. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ వాడిని పెట్టారు. ఇండియాలో వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అది కుదరడం లేదు. ఎందుకంటే కొన్ని పార్టీలు అమెరికాకు అనుకూలంగా ఉన్న పార్టీలు, క్రిస్టియన్ సంబంధించిన బ్లడ్ హెరిడిటరీ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని పార్టీలలో వాళ్ళు ఇండియాకు వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా అప్పుడు సాధ్యపడేది గానీ, ఇప్పుడు మోడీ ఆయన చెప్తే వినడంలా. పుతిన్ వినడం లే. జిన్‌పింగ్ వినడం లే. ఇలా విననోళ్ళ మీదకి శాంక్షన్స్ అని పెట్టడం, బెదిరియడం, ట్రేడ్ ఆపడం, టాక్సెస్ ఏయడం, లేదా చంపేయడం. పుతిన్‌ని మర్డర్ చేయాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కనీసం 30 సార్లు ట్రై చేసింది. వాళ్ళ చెప్పు చేతుల్లో లేడని. జిన్‌పింగ్ కూడా సీఏఏ స్కెచ్ చేసింది. సీఏఏనే ఇలాంటి పనులు చేసేది. మొన్న రీసెంట్‌గా భారత ప్రధాని మోదీ గారి మీద కూడా అటాక్ చేయాలని చూసారు. సో ఇలాంటివన్నీ ఎవరు చేస్తారు? సీఏఏకి సంబంధించిన మనుషులు. అందులో మెయిన్‌గా ఉన్న వ్యక్తి మాథ్యూ. వీడు చాలా డేంజరస్ పర్సను. వీడు వెల్ ట్రైన్డ్ మిలిటెంట్ మైండ్ సెట్ ఉన్నోడు. అట్ ద సేమ్ టైమ్ సోల్జర్ యాక్టివిటీస్ చేసేవాడు. వాడి మైండ్ అంతా మిలిటెంట్ మైండ్. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ అనంటాడు. బయటికి అఫీషియల్‌గా ప్రజల కోసం పని చేస్తున్నట్టు, ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నట్టు, పీడిత ప్రజల కోసం ఆయన పని చేస్తున్నట్టు డాక్యుమెంటరీలు తీసి షోలు చేస్తాడు మాథ్యూ అనేటోడు. ఉక్రెయిన్ వాళ్ళు కూడా కొంతమంది ఈయనకి ఫ్రెండ్స్ ఉన్నారు. 15-20 మంది ఇండియాకొచ్చారు. ఒకరి తర్వాత ఒకడు, ఒకరి తర్వాత ఒకడు సెపరేట్‌గా అందరూ కలిసి కాకుండా ఎక్కడికి నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లోకొచ్చారు. వచ్చి నెమ్మదిగా వాళ్ళ ఆపరేషన్ ఏంటి? అస్సాం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ ఈ ఈ మెయిన్ ఏవేవైతే స్టేట్స్ ఉన్నాయో వీటన్నిటిని ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అందులో గొడవలేపి ఎవరెవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనకు సెపరేట్ దేశం కావాలి, ఇక్కడ మనం అణచివేయబడుతున్నాం, మనకు స్వతంత్రం లేదు, మనం హిందువుల చేతిలో పీడించబడుతున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పి లేనిపోని కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడానికి మాథ్యూ అనేటోడు ట్రై చేస్తున్నాడు. వీడు ఇంతకుముందు కూడా చాలా చేశాడు. గడాఫీ గవర్నమెంట్లో లిబియాలో మీకు డెమోక్రసీ కావాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఈడు ఒక స్కెచ్ చేసుకుంటాడు. సిఏఏ వాళ్ళు వీని గైడ్ చేస్తారు. మాథ్యూ అనేటోడిని ప్లాన్ చేసుకుని ఆ స్కెచ్ చేసుకొని వచ్చి మీకు డైరెక్ట్‌గా వాళ్ళ పబ్లిక్‌ని కలిసి, అంటే ఇప్పుడు లిబియాలో ఉన్నారనుకోండి, వాళ్ళ పబ్లిక్‌ని కలిసి ఎవరైతే గడాఫీ ప్రభుత్వానికి అసంతృప్తిగా వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని పట్టుకొని ఒక క్యాంపెయినింగ్ చేసి సివిల్ వార్ క్రియేట్ చేసి గొడవ చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. మదురోని అలా చేస్తారు వెనిజులాలో. తర్వాత బంగ్లాదేశ్‌లో ఇలాగే చేశారు. పాకిస్తాన్‌లో కూడా ఇలాగే చేశారు. ఎక్కడ పోయినా సరే ఈ మాథ్యూ అనేటోడు చాలా డేంజర్. కానీ వాడిని మన ఎన్ఐఏ పట్టుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి అని
ఇంట్రాగేషన్ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, నీతో పాటు ఎవరెవరు ఉన్నారు, మీ మోటో ఏంటి, మీ ఇంటెన్షన్ ఏంటి, మీరు ఎందుకు దేశంలోకి వచ్చారని కనుక్కుంటే ఎన్ఐఏకు ఏం అర్థం కాలే. వాళ్ళు క్రిస్టియన్ దేశం కోసం, భారత్లోనే క్రిస్టియన్ దేశం కోసం ప్రయత్నిస్తున్నారంట. అఖండ భారత్గా ఉండి ప్రపంచంలో అసలు మోస్ట్ ఎన్షియంట్ సివిలైజేషన్ అయి ఉండి సింధు డైనాసిటీలో మనం బతికి మొహంజదారో మెసపటోమియా కన్నా కూడా మనం ఎన్నో రెట్లు సివిలైజేషన్లో స్టాండర్డ్గా ఉండి, అంటే 10,000 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న బలూచిస్తాన్, పాకిస్తాన్లో భాగం బలూచు, నేపాల్, శ్రీలంక, ఇవేవి కూడా చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా మన ఏదైతే ఉందో భారత్ దానికి అనుకూలంగా ఉండేవి. అంత పెద్ద దేశాన్ని మన సామరస్యం, స్నేహతత్వం, మంచితనమే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ఇండియాను డిస్టర్బ్ చేయడానికి అమెరికా చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది, ఇలాంటి మాథ్యూ వాళ్ళని పెట్టుకొని. వాడు ఇక్కడికి వచ్చాడు, మన ఆపరేషన్లు మొదలు పెట్టాడు, తర్వాత వాడు చేయాలనుకున్న పనిని చేద్దాం అనుకున్నాడు. కానీ మన ఎన్ఐఏలు ఊరుకుంటారా? ఊరుకోరు. మన ఐబీ ఊరుకుంటుందా? ఇంటెలిజెన్స్ బ్యూరో ఊరుకోదు. మన స్పై ఏజెన్సీ ఊరుకుంటుందా? రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఫెండ్ చేసే పరిస్థితి ఉండదు. వీళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఏం చేయాలో ఏంటో డిసైడ్ చేసుకొని, ఓకే, ఏం చేయాలో అది చేసి వాళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కి మనకు కరెక్ట్గా ఏం కావాలో అది చేసి పెట్టి ఇండియాని సేవ్ చేస్తారని చెప్పవచ్చు. అయితే ఇది ఎక్కడి నుంచి మొత్తం ఇంటర్లింక్ ఉందంటే బంగ్లాదేశ్, భారత్లో ఈస్ట్ స్టేట్స్ రిలవెంట్గా, తర్వాత మయన్మార్ ఏమో మనకు ఈస్టర్న్ స్టేట్స్ కింద ఉంటుంది, బంగ్లాదేశ్ ఈస్టర్న్ స్టేట్స్ సైడ్ ఉంటుంది. అంటే ఈ స్పేస్ అంతా కలిపి ఒక క్రిస్టియన్ కంట్రీని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు షేక్ హసీనా ఇంతకుముందు ఒక తెల్లవాడు వైట్ పర్సన్ ఇలాంటి ఒక క్రిస్టియన్ దేశం కోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా కానీ ఉక్రెయిన్ వాళ్ళు కూడా లబోదిబం మొత్తుకుంటున్నారు. మా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు, వాళ్ళని వదిలేయండి అని. ఎలా వదిలేస్తాం? ఉక్రెయిన్ కానీ, పాక్ కానీ, లేదంటే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు కానీ, మహమ్మద్ యూనస్ కానీ, ఇంకెవడైనా కానీ, ఇండియాలో ఉన్న డెమోక్రసీ, ఇండియాలో ఉన్న లిబర్టీ, ఇండియాలో ఉన్న ఈక్వాలిటీ, రిలీజియన్ కానీ, రేసిజంలో కానీ, క్యాస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంది, మిగతా విషయాల్లో కానీ, ఫ్రీడంలో కానీ ఎక్కడ ఉండదు. కాకపోతే పైకి అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వచ్చి ఏదో మాట్లాడుకోవచ్చు, కానీ మరి మనుషుల్ని చంపుకొని ద్వేషించి తలగబెట్టే అంత దాష్టికాలు ఇక్కడ జరగవు. క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, సిఖ్స్ అయినా, జైన్స్ అయినా, బుద్ధాస్ అయినా, పార్సీలైనా, యూదులైనా, అంటే జవిష్ వాళ్ళైనా, ఎవరైనా సరే ఇండియాలో సమానంగానే ట్రీట్ చేయబడతారు, వారికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ ఇలాంటి అమెరికా కుయుక్తులు, సిఐఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండి సపరేట్ స్టేట్ అనో, సపరేట్ కంట్రీ అనో, ఒకడొచ్చి సపరేట్ కాశ్మీర్ దేశం అని, ఒకడొచ్చి సపరేట్ క్రిస్టియన్ దేశం అని అంటుంటే ఇండియా ఊరుకోదు. ప్రజలకేం కావాలో 26 చూడండి, జనవరి 26లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన శకటం, సంస్కృతి ఎగ్జిబిట్ చేస్తారు. అది ఏ దేశంలో లేదు ఇంత యూనిటీ. బట్ ఆ యూనిటీలో కూడా కొంతమంది దేశద్రోహులు ఇంటర్నల్గా ఉండి